శివోహం. ఈ వీడియో చూస్తున్న జ్ఞానులకు, యోగులకు, ఋషులకు, జిజ్ఞాసులకు ఇదే నా నమస్కారములు. ఈరోజు మనము ధ్యానం గురించి తెలుసుకుందాం. ధ్యానము అంటే ఏమిటి? సో చాలామందికి ధ్యానము లేదా యోగము దీని గురించి చాలా సందేహాలు ఉంటూ ఉంటాయి. సో ఎందుకు ఉంటాయి కొంచెం తెలుసుకొని తర్వాత మనము డీప్గా వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది కొన్ని యూట్యూబ్ వీడియోలు చూసి గూగుల్ చేసి ఒక ఫ్రెండ్ చూశాడో చెప్పాడో అని చెప్పి వాళ్ళు ధ్యానం అనేది మొదలు పెడుతూ ఉంటారు. అయితే ఒకటి చేస్తూ ఉన్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం చేయకపోవడం వల్ల వాళ్ళకు అసలు ఎక్కడ స్టార్ట్ చేశారో, ఎక్కడ ఏం చేయాలో, ఏది కరెక్టో ఏది రాంగో తెలియదు. సో ఇప్పుడు మనకున్న ఈ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్, అంటే మనకు సమాచారము అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ సమాచారంలో ఏది కరెక్ట్ అంటే ఏది రైట్, ఏది రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి తెలియదు. గూగుల్లో మీరు ఏదన్నా కొట్టండి మీకు వస్తుంది, ఈవెన్ జీజీ అని కొట్టండి వస్తుంది. సో కాబట్టి ఏది రైట్ ఏది రాంగ్ అనేది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ధ్యానం గురించి తెలుసుకోవాలంటే మనం మనసు గురించి తెలుసుకోవాలి. మనం ఇంతకుముందు కర్మలో ఒక ఎపిసోడ్ మన కర్మ గురించి జరిగింది. మీరు ఒకవేళ చూడకపోతే ఆ కర్మ గురించి చూడండి, అక్కడ మీకు అర్థమవుతుంది. మైండ్ గురించి చెప్పాను, బట్ ఒకసారి రివైజ్ చేస్తాను. మన మైండ్ అంటే మనస్సు, మనం ఏం చేసినా సరే అది ఇంప్రెషన్స్ లేదా సంస్కార రూపంలో ఉంటుంది. ఈ ఇంప్రెషన్స్లోంచి ఒక సైకలాజికల్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది, దీనివల్ల పర్సెప్షన్ ఫామ్ అవుతుంది. దాని తర్వాత మనము ఒక ఇల్యూజన్ అంటే మాయలోకి నెట్టబడుతూ ఉన్నాం. సో అయితే ప్రతి మానవుడు అంటే ప్రతి మనిషికి రెండు ప్రపంచాలు ఉంటాయి. ఒకటి అంతఃప్రపంచము, రెండవది బాహ్య ప్రపంచం. సో అంతఃప్రపంచం అంటే ఏమిటి? ఉదాహరణకు జస్ట్ మీ ఈ ఒక రెండు బొటన వేలు తీసుకొని మీ చెవులను మూసుకొని మీ కళ్ళకు ఇలా ఈ 2 వేళ్ళతోని మీ కళ్ళను మూసేయండి. ఇప్పుడు తెరవండి. ఎప్పుడైతే మీరు ఈ విధంగా చేస్తారో మీ లోపల ఒక శబ్దం అనేది వినిపిస్తూ ఉంటుంది. ఎంతోమంది చాలామంది అంటే లైక్ వాళ్ళకు జిజ్ అని, లేకపోతే ఏదో ఒక సముద్రము ఘోషలాగా కానీ, లేకపోతే రకరకాలైన శబ్దం వినిపిస్తుంది. ఇంకొంతమందికి ఎప్పుడైతే ఇక్కడ కళ్ళ పైన పెట్టుకుంటారో వాళ్ళకు కలర్స్, రెడ్ కలరు లేదా ఆరెంజ్ కలరు లేకపోతే డార్క్ కలరు, రకరకాలైన కలర్స్ కనిపిస్తూ ఉంటాయి. సో వీటిని మనము ఏమంటాము అని అంటే లైక్ మన లోపల ఉన్నాయి. సో చాలామందికి తెలియదు మన లోపల కూడా ఒక శబ్దం ఉంది అని మనం గమనించాం. సో అదే అన్నమాట, లైక్ మనం ఎప్పుడైతే చూసుకుంటామో మన లోపల కూడా ఒక ప్రపంచం ఉంది, మనకు బయట ఒక ప్రపంచం. సో మన ఈ అంతఃప్రపంచము అనేది ఎగ్జాంపుల్ మన ఆలోచనలు కావచ్చు, మన మనస్సు కావచ్చు. జస్ట్ మనం ఇలా పెట్టుకున్నాము, ఇదే కాదు మన యొక్క అంతఃప్రపంచం. మన ఆలోచనలు, మన యొక్క డ్రీమ్స్, మనం ఏమవ్వాలి, మన కలలు, మన గమ్యాలు, మనము ఏం చేస్తున్నాము, ఇవన్నింటినీ మనం మన అంతఃప్రపంచము అని అనుకుందాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి అంతఃప్రపంచము, బాహ్య ప్రపంచము రెండు గనక అంటే అంతఃప్రపంచంలో అనుకున్నది గనక బాహ్య ప్రపంచంలో నెరవేరితే అప్పుడు ఆ వ్యక్తి హ్యాపీగా, సంతోషంగా ఉంటాడు. ప్రతి వ్యక్తి ఎవరైనా సరే ఫస్ట్ తన లోపల్లోంచి ఒక ఆలోచన మొదలవుతుంది, అంటే అంతఃప్రపంచంలోంచి ఏదో ఒకటి స్టార్ట్ అవుతుంది. దాని తర్వాతనే తను బాహ్యంలోకి వస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వీడియో చూడాలి అని అనుకుందాం, లేదా ఒక దాని గురించి సెర్చ్ చేయాలి అని అనుకున్నారు. ఎగ్జాంపుల్ మెడిటేషన్ అనే టాపిక్ గురించి సెర్చ్ చేయాలని అనుకున్నారు. అంటే అది మీ అంతఃప్రపంచంలోంచి మొదలై ఈ బాహ్యంలోకి వచ్చి మీరు మొబైల్ ఫోను లేకపోతే డెస్క్టాపో ఏదో ఒక విధంగా గూగుల్ సెర్చ్ చేసి లేదా మెడిటేషన్ గురించి తెలుసుకున్నారు, లేదా ఒక స్నేహితుని దగ్గరికి వెళ్ళారు, లేదా ఒక మెడిటేషన్ క్లాస్కి వెళ్ళారు. అంటే ఫస్ట్ ఏదైనా సరే మన లోపల్లోంచి స్టార్ట్ అయ్యి మనం బయటికి వస్తాం. అంటే మన అంతఃప్రపంచంలోంచి స్టార్ట్ అయ్యి మనం బాహ్యంలోకి వస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ అంతఃప్రపంచము, బాహ్య ప్రపంచము రెండు బ్యాలెన్స్డ్గా అంటే సమన్వయంగా ఉంటాయో అప్పుడు ఆ వ్యక్తి అనేది సంతోషంగా ఉంటాడు.
ఎప్పుడైతే ఒక వ్యక్తి గనక ఈ అంత ప్రపంచంలో ఒక బాహ్య ప్రపంచంలో కనుక సమన్వయం లేకపోతే, అంటే తేడాగా ఉంటే, అప్పుడు ఆ వ్యక్తి అసంతృప్తిగా ఉంటాడు. అంటే ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఒక నెలకు 1,00,000 రూపాయలు సంపాదించాలి అని అనుకుందాం. కానీ ఆ వ్యక్తికి 50,000 జీతం ఉన్న ఒక జాబ్ ఉంది అని అనుకుందాం, ఉద్యోగం ఉంది. అప్పుడు ఆ వ్యక్తికి అసంతృప్తి అనేది ఉంటుంది. ఎందుకు? ఆ వ్యక్తి బాహ్యంలోకి వస్తాడు. ఇప్పుడు మీరు ఒక కారు కొనాలి అనుకుంటే, మీరు మీ అంత ప్రపంచంలోంచి బయటికి వచ్చి ఎక్కడ కారు కొనాలి, లేదా ఏదైనా సరే మీరు ఏది చేయాలన్నా సరే బాహ్యంలోకి రావాలి. సో మెడిటేషన్ అని అంటే చాలామంది చాలా దగ్గర ప్రాబ్లం వచ్చేది ఎక్కడ అనంటే, వాళ్ళు ఫస్ట్ అంత ప్రపంచంలోకి, అంటే వాళ్ళ లోపలికి వాళ్ళు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ధ్యానం చేయడం అనేది ఆరంభించాలి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సీక్రెట్స్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఫస్ట్ మన అంత ప్రపంచంలోకి మనం ట్యూన్ ఇన్ అయ్యి, అంటే మన లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు మనం ఏదైతే ధ్యాన ప్రక్రియ ఉందో లేదా ధ్యాన పద్ధతి ఉందో అప్పుడు చేస్తే మనకు చాలా ధ్యానం అనేది అత్యద్భుతంగా కుదురుతూ ఉంటుంది. సో లెట్ us say ఫస్ట్ ధ్యానం గురించి కొంచెం ఇన్డెఫినేషన్గా తెలుసుకుందాం, డెప్త్గా తెలుసుకుందాము. ధ్యానము అంటే మెడిటేషన్, అంటే మైండ్ ప్లస్ అటెన్షన్ని మెడిటేషన్ అని అంటాం. అంటే మన మనస్సు దేనిపైన కేంద్రీకరించబడింది, దాని యొక్క అటెన్షన్ని, అంటే ఆలోచనలు లేకపోతే ఆ యొక్క విషయాన్ని దేనిపైన పెడుతూ ఉంది అటెన్షన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు అనుకోండి, అతని అటెన్షన్ అనేది మారుతూ ఉంటుంది. ఫస్ట్ ఒక గేమ్ అంటాడు, ఒక మొబైల్ ఫోన్ అంటాడు, మళ్ళీ తర్వాత ఇంకేదో తింటామని అనొచ్చు. ఇలా ఇప్పుడు ప్రస్తుతం మనమున్న ఏదైతే సమాజంలో ప్రతి ఒక్కరికి మీ యొక్క అటెన్షన్ కావాలి. ఒక టీవీ సీరియల్ ట్రై చేస్తుంది ఒక గృహిణి యొక్క అటెన్షన్ని లాగడానికి, ఇంకొక వ్యక్తి ఉంటాడు ఇంకొక విధంగా అతన్ని అటెన్షన్ని తీసుకుంటూ ఉంటారు. సో నథింగ్ బట్ ఇప్పుడు ఎవరైనా సరే ఎవ్రీవన్, అంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అడ్వర్టైజ్మెంట్, వాళ్ళకి ఎస్పెషలీ మీ అటెన్షన్ని ఎప్పుడు వాళ్ళ వైపుకి తిప్పుకోవాలా, ఎప్పుడు వాళ్ళ ప్రోడక్ట్స్ని, అంటే వాళ్ళ యొక్క ఏదైతే ఉత్పత్తి ఉందో దాన్ని మీకు ఎలా అమ్మాలా అనేది ట్రై చేస్తూ ఉంటారు. సో మన మనస్సు అనేది అటెన్షన్, అంటే ఎటువైపుకి వెళ్తుంది అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ మెడిటేషన్లో మనం ఏం చేస్తాము అంటే, మెడిటేషన్ని 3 విధాలుగా, అంటే దాన్ని విభజిస్తే 3గా ఉంటుంది. ఒకటి ధ్యాత, రెండవది ధ్యేయ, మూడవది ధ్యాన ప్రక్రియ. ధ్యాత అంటే ధ్యానం చేసే వ్యక్తి. ఇప్పుడు మీరు ధ్యానం చేయాలి అని అనుకుంటే మిమ్మల్ని ధ్యాత లేదా మెడిటేటర్ అని అంటాం. తర్వాత రెండవది ధ్యేయము. మీరు మెడిటేషన్ చేయాలి అని అంటే మీకు ఒక ధ్యేయ వస్తువు కావాలి. అంటే భ్రూమధ్యం పైన పెట్టడము, కొంతమంది భ్రూమధ్యం పైన పెడతారు, కొంతమంది సహస్రారం పైన పెడతారు, కొంతమంది హృదయ కమలం పైన పెడతారు, కొంతమంది నాభి కమలం పైన పెడతారు, కొంతమంది మూలాధారం పైన పెడతారు. అంటే అదొక ధ్యేయ వస్తువు, ఒక ధ్యేయం కావాలి మీకు. సో ఎప్పుడైతే మీ మనస్సు, అంటే ఒక వ్యక్తి గనక, అంటే ధ్యాత గనక ఆ ధ్యేయలో లీనమైపోతాడో అప్పుడు ధ్యానం అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్రతి ఒక్క వ్యక్తి ధ్యానం చేయడానికి చాలా ఫస్ట్ ఒక ప్రాబ్లం, అంటే ఏదైనా ఒక సమస్య ఏంటి అని అంటే మనస్సుని ఆలోచనలు లేకుండా చేయడం. ఓకేనా? సో చాలామంది ఆలోచనలను నియంత్రించలేరు. ఒక్కసారి కళ్ళు మూసుకున్నారు అని అంటే ఏవో రకరకాల ఆలోచనలు, మంచివి కావచ్చు చెడువి కావచ్చు, ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఆలోచనలు ఎలా నియంత్రించాలి, ఎలా దాన్ని కంట్రోల్ చేయాలి? సో దీనికి ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనిషి ఎన్ని ఆలోచనలు చేస్తాడు ప్రతిరోజు? ఎన్ని చేస్తారు ఒక్కసారి ఆలోచించండి. ఒక 100 కాదు, మీలో కొంతమంది అనుకుంటుండొచ్చు 1000. ఓకే, 1000 ఇంకా అనంతము అని అనుకుంటుంటారు. అకార్డింగ్ టు ద గూగుల్, అంటే ఒక మనిషి ప్రకారం సైంటిఫికల్గా ఒక 50-60 వేల నుంచి ఒక 90,000 లక్ష వరకు ప్రతిరోజు ఒక వ్యక్తి ఆలోచిస్తూ ఉంటాడు. అంటే 60,000 నుంచి 90,000 వరకు అని అంటున్నాం. సో అన్ని ఆలోచనలు మనం చేస్తాము అని అనుకుంటాం. కానీ నేను మీకు చెప్తే, మీరు మీ జీవితాంతం కష్టపడ్డ 3 ఆలోచనలు చేయగలుగుతారు.
అర్థమవుతుందా? మీ జీవితాంతం కష్టపడ్డా ఓన్లీ 3 ఆలోచనలు చేయగలుగుతారు. ఏంటేంటవి అంటే జరిగిపోయిన దాని గురించి పాస్ట్, జరుగుతున్న దాని గురించి ప్రజెంట్, జరగబోయే దాని గురించి ఫ్యూచర్. ఓన్లీ 3 ఆలోచనలు. మీరు ఏది ఆలోచించినా సరే ఈ 3 ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా తీసుకోండి. సో కాబట్టి ఇది ఒకటి. ఇంకొకటి కొంచెం మనం మనస్సు గురించి తెలుసుకోవాలి. మనస్సు అనేది ఆలోచించాలి అని అంటే దానికి 2 తలుపులు ఉన్నాయి. ఏంటి అని అంటే ఒకటి పదాలు. ఇప్పుడు నేను మీకు ఒక పద రూపకంగా చెప్తూ ఉన్నాను, మీకు తెలుగు వచ్చు కాబట్టి నా పదాలను మీ యొక్క మనస్సు లేదా మీ యొక్క బుద్ధి దాన్ని అన్వయించి మీరు అర్థం చేసుకుంటున్నారు. సో ఫస్ట్ పదాలు, రెండవది చిత్రాలు. అంటే ఊహించుకోవడం. మీరు ఒక బైక్ అని అంటాను లేదా ఒక ఇల్లు అని అంటాను, మీరు ఊహించుకుంటూ ఉంటారు. సో ఒక వ్యక్తి ఊహించుకోవడం ద్వారా కానీ తనలో తాను మాట్లాడుకోవడం ద్వారా కానీ ఈ 2 విధాలుగా మనస్సు అనేది పనిచేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ధ్యానం అంటే ఏమిటో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ధ్యానం అంటే మనస్సుకున్న 2 తలుపులను మూసేసి 3 ఆలోచనలను పక్కన పెట్టి మనం ఎంచుకున్న ధ్యేయ వస్తువు మీద మన మనస్సుని లగ్నం చేయడాన్ని మనం ధ్యానము అని అంటాం. ఓకేనా? సో మళ్ళీ చెప్తాను. అంటే మన మనస్సుకి 2 తలుపులు ఉన్నాయి. ఏంటంటే మనలో మనం మాట్లాడుకోవడం అంటే పదాలు, లేదా రెండవది చిత్రాలు. ఓకే, పిక్చర్స్. అయితే మనసుకున్న ఈ 2 తలుపులను మూసేసి 3 ఆలోచనలు. ఏంటేంటవి? పాస్ట్ అంటే జరిగిపోయింది, ప్రజెంట్ జరుగుతున్నది, ఫ్యూచర్ జరగబోయేది. ఈ 3 పక్కన పెట్టి మనం ఎంచుకున్న ధ్యేయ వస్తువు మీద, అంటే మీరు ఏ ధ్యేయ వస్తువు అంటే మీరు భ్రూమధ్యం మీద దృష్టి పెట్టాలి అని అనుకున్నారు అంటే దానిపైనే మీరు గనుక దృష్టి పెడితే మీ యొక్క ధ్యేయ వస్తువు మీద మీ మనస్సుని నిలపగలిగితే దాన్ని మనము ధ్యానము అని అంటాం. సో ఇప్పటి వరకు మనం ధ్యానం గురించి తెలుసుకున్నాము. సో ధ్యానం అంటే ఎలా ఉంటుంది తెలుసుకున్నాము. నెక్స్ట్ మనం సమాధి గురించి తెలుసుకుందాము. సో శివోహం. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్.